డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరెంట్ల పరిచయం అక్కర్లేని పేరు. గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారి సోదరుడి కుమారుడు. ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ ఆరోగ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఏదో పదవి తీసుకోవడానికే కాకుండా రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్ కార్యక్రమాన్ని డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరెంట్ల తెలుగుదేశం వర్గాలకు రూపొందించారు. అది ప్రయోగాత్మకంగా ఇప్పుడు రాజమండ్రి రూరల్లో అమలవుతుంది. సార్, మీరు క్యాడర్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ తీసుకున్నారు బుచ్చయ్య చౌదరి గారి పుట్టినరోజు నుంచి. ఎట్లా ఉంది రిజల్ట్? ఎంతమంది ముందుకు వచ్చారు? ఎందుకు ఇంకా కొంతమంది రాలేకపోతున్నారు? వాళ్ళు ఉన్న భయాలు ఏంటి? సో ముందుగా అందరికీ నమస్కారం. సో నేను తెలుగుదేశం పార్టీ వైద్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. సో యాజ్ అ డాక్టర్గా నేను చిన్నప్పటి నుంచి మన తెలుగుదేశం కార్యకర్తలు పడుతున్న హెల్త్ ప్రాబ్లమ్స్ని చూస్తూ ఉన్నా. మన రాజమండ్రి రూరల్లో కార్యకర్తలు ఎక్కువ బాధపడేది వైద్యం, దాని ఖర్చు. సో దానివల్ల ఏంటంటే, ఒకటి మా కార్యక్రమాలు సరిగ్గా రాలేకపోతున్నారు, రెండు ఆర్థిక భారం. సో ఫ్యామిలీ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని పెద్దనాన్న నాతో ఇప్పుడు ఒకటే అనేవారు, ఆయన నువ్వు సేవా మార్గంలో వెళ్ళమన్నారు. సో ఆయన చెప్పిన అనుగుణంగా మనం ఏం చేయగలం డాక్టర్గా? సో సర్వీస్ చేయాలి, ఏ రకంగా ఆరోగ్యాన్ని మెరుగుపరచాలి, ఆర్థికంగా ఎంతోమంది భారం తగ్గించాలి. సో ఈ కోణంలో ఆలోచించి మనం రోల్ మోడల్లా చేద్దాం. సో అలాగే లోకేష్ గారితో డిస్కస్ చేయడం జరిగింది. ఆయన అన్నారు, బాగుంది, మరి ఇది చేయడం కష్టం కదా అంటే, లేదన్నా నేను చేసి చూపిస్తానన్నా. అయితే నువ్వు రోల్ మోడల్ కింద పైలట్ ప్రాజెక్ట్ రాజమండ్రిలో చేయండి అన్నారు. చేయండి అంటే మనం సెప్టెంబర్లో అసలు ఈ క్యాడర్ వెల్ఫేర్ ప్రోగ్రామ్కి శ్రీకారం చుట్టాం. మన ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి గారి ఆశీస్సులతో ఆయన అండర్లో ఆయన ఇంటి దగ్గర మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాడర్ వెల్ఫేర్లో మొదటి భాగం కింద 20% డిస్కౌంట్ సిస్టమ్ అనేది పెట్టాం. సో రాజమండ్రిలో ఒక 30 దాకా ప్రముఖ హాస్పిటల్స్లో అన్ని డిపార్ట్మెంట్స్ కవర్ అయ్యేలాగా మనం దాన్ని హ్యాండ్ పిక్డ్గా మనం సెలెక్ట్ చేసి మనం ఇచ్చే కూపన్ అక్కడ హానర్ అయ్యేలాగా మనము ఒక సిస్టమ్ క్రియేట్ చేసాం. సో అందరూ ఏంటంటే మందులు మినహా మిగతా సర్వీసెస్లో అప్ టు 20% వాడుకున్న సర్వీస్ని బట్టి వాళ్ళు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో సెప్టెంబర్లో మొదలైన కార్యక్రమం ఇవాళ కూడా చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది. ఎవ్రీ మంత్ సుమారు 150 నుంచి 200 మంది ఆ కూపన్ వాడుకుంటున్నారు, ఇంకా పెరుగుతుంది. సో వాళ్ళకి కూడా ఏంటంటే మనం ఎంతో కొంత ఆర్థిక భారానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ ఉన్నందుకు వాళ్ళకు ఒక గౌరవంగా, వారికంటూ పార్టీ అండగా ఉంటుంది, మేము అందరం అండగా ఉంటామనే ఒక కాన్ఫిడెన్స్తో ఒక టీంని ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తున్నాం. అది నడుస్తూ ఉంది. ఇప్పటికే సుమారు 500 మంది దాటిపోయారు దాన్ని వాడుకున్నది. అది సుమారు మనం సేవ్ చేయగలిగిన అమౌంట్ ఆల్మోస్ట్ 7 lakhs దాటిపోయింది. ఇది కాకుండా మనం ఆరోగ్యశ్రీలో అడ్మిట్ చేసిన అయితే అది ఇంకా మనం లెక్క పెట్టక్కర్లేదు. పెద్ద ఆయన అయితే ప్రభుత్వం వచ్చాక సుమారు 4 కోట్ల దాకా సీఎం రిలీఫ్ ఫండ్ రూపంలో రాజమండ్రి రూరల్ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఆదుకోవడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. సో పక్కన అది. సో తర్వాత ఏమైంది, పబ్లిక్లో అవేర్నెస్ తక్కువ ఉంది. సో యంగ్ వయసులో హార్ట్ అటాక్లు రావడం, లేకపోతే లివర్ ఇష్యూస్ రావడం, కిడ్నీని బాధపడటం, ఇది అర్లీగా డిటెక్ట్ చేస్తేనే మనం వాళ్ళకి సింపుల్గా దాన్ని అక్కడితో కట్టడి చేస్తే వైద్యం ఖర్చు ఉండదు, ఆరోగ్యం హెల్తీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాడర్ అంటే ఆ ఫ్యామిలీ బాగుంటుంది, అతను కూడా కార్యక్రమానికి యాక్టివ్గా రాగలడు. సో అతనికి ఒక భరోసా ఇవ్వాలి ఆరోగ్యపరంగా అని రెండో పార్ట్ ఆఫ్ క్యాడర్ వెల్ఫేర్ స్టార్ట్ చేసాం. సో దాన్ని మన గౌరవ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి గారి బర్త్డేని ఆ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఆయన ఇంట్లో ఆయన చేతుల మీదుగా ప్రారంభమైంది మార్చి 2వ తారీఖున. మన అది ఇందులో తెలుగుదేశం పార్టీ రాజమండ్రి రూరల్ అన్ని కమిటీ సభ్యులు అంటే అసెంబ్లీ, మండలం, అఫిలియేటెడ్ బాడీసు, బూతు, క్లస్టరు ఆ చివరి దాకా సుమారు 1800 మంది ఉంటారు. వాళ్ళందరికీ చేద్దామని డిసైడ్ అయ్యి దిగాం. ఏ టెస్టులు చేస్తున్నారండి? సో ఇందులో మనం కాంప్రిహెన్సివ్గా చేస్తున్నామండి. కంప్లీట్ బ్లడ్ పిక్చరు, తర్వాత బ్లడ్ గ్రూపింగ్, తర్వాత లివర్ పరీక్ష, తర్వాత కొలెస్ట్రాల్ది లిపిడ్ ప్రొఫైల్, తర్వాత థైరాయిడ్ ప్రొఫైల్, HbA1c, RBS, సో యూరిక్ యాసిడ్, తర్వాత ఎముకల బలం కోసం కాల్షియము, ఫాస్ఫరస్, ఇవన్నీ కూడా కాంప్రిహెన్సివ్గా ప్లస్ ECG. సో బీపీ, హార్ట్, డయాబెటీస్, షుగరు, లివర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఒబెసిటీ, కొలెస్ట్రాల్ ఇష్యూ ఉన్నవాళ్ళు, సో ఇలా మనము థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్ళు, తర్వాత బ్లడ్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో రక్తహీనత కానీ, సో ఎముకల బలం, కాల్షియం, ఇలా మనము హార్ట్, తర్వాత కిడ్నీ, బోను,
షుగర్, బీపీ అన్నీ కవర్ అయ్యేలాగా మనం టెస్టులు పెట్టాం. సో ఈ టెస్ట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలాంటి ఫాలోఅప్ ఉండవు? సో వాళ్ళకి మేము ఒక ఫైల్ క్రియేట్ చేసాము. సో వాళ్ళ రిపోర్ట్స్ పాడేయకుండా, సో ఈ ఫైల్ మనం ఏంటంటే వాళ్ళకి ఆ రిపోర్ట్స్ అన్నీ ప్రింట్ చేసి ఈసీజీ తీసి పర్సనల్గా చూసి వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే వాళ్ళు సరైన మార్గంలో ఉన్నారా, లేదంటే ఒకవేళ టెస్ట్ అబ్నార్మల్గా ఉండి వాళ్ళ మందులు దాన్ని సరిగ్గా వాడట్లేదంటే గైడ్ చేయడం. నా వరకు నేను జనరల్ మెడిసిన్ తర్వాత న్యూరాలజీ కాబట్టి జనరల్గా నాకు అన్నిటి మీద అవగాహన ఉంటుంది కాబట్టి నా వరకు నేను వాళ్ళకి కరెక్ట్ డైరెక్షన్స్ ఇవ్వడం, లేదు స్పెషలిస్ట్ అవసరం ఉందంటే దాన్ని వాళ్ళని గైడ్ చేయడం, అక్కడ కూడా మన నెట్వర్క్ హాస్పిటల్స్లో వాళ్ళని గైడ్ చేయడం, ఇలా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తాం. దీంతోపాటు మీరు ఆరోగ్యంతో చాలా వరకు మందులు తగ్గించే కార్యక్రమానికి ఒక యాప్ ద్వారా స్వీకారం చుట్టారు. ఎట్లా అది? సో ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఏంటంటే న్యూట్రిఫిల్ అనే యాప్ని మనం అనుసంధానం చేయడం జరిగింది. న్యూట్రిఫిల్ మనందరికీ తెలిసిందే, మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క బ్రెయిన్ చైల్డ్ అది. అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే మెయిన్ ఆహారం మంచి ఆహారం తీసుకున్నట్టయితే ఆటోమేటిక్గా ఆరోగ్యవంతం అవుతాం అనేది ఆయన సిద్ధాంతం. సో విజన్ 2047లో కూడా మన రాష్ట్రం ముందుండాలంటే ఆరోగ్యం ఇప్పటి నుంచే మెరుగుపరుచుకోవాలని ఆయన తపన, ప్లస్ దాన్ని ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సో ఈ న్యూట్రిఫిల్ యాప్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే మన కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ఉచితంగా డౌన్లోడ్ చేయించి ఈ టెస్ట్ని వాళ్ళకి అనుసంధానం చేసి అతనుకున్న ఏదైతే బీపీ, పల్సు, హైటు, వెయిట్ తగ్గట్టుగా తన రిపోర్ట్స్ బేస్ చేసుకుని వాళ్ళు తీసుకోవాల్సిన డైట్ ఏంటి అన్నీ కూడా న్యూట్రిఫిల్ అనే యాప్ ద్వారా, దీనికంటూ ఒక కాల్ సెంటర్ ఉంది ప్రత్యేకంగా హైదరాబాద్లో. సో ఆ ఎక్స్పీరియన్స్ న్యూట్రిషనిస్ట్లో ఒక 100 మంది కూర్చుని వీళ్ళందరికీ కూడా రెగ్యులర్ అప్డేట్ ఇస్తూ 15 రోజులకు ఒకసారి వీళ్ళు డైట్ ప్లాన్ ఇస్తూ వాట్సాప్ ద్వారా వాళ్ళకి చెప్తూ, సో ఈ రకంగా మంచి ఆరోగ్యం అనేది ఫుడ్ ద్వారా కూడా మనం చేయగలమని, సో కాంప్రహెన్సివ్గా మా క్యాడర్ని హెల్తీగా ఉంచే కార్యక్రమం మేము చేపట్టాం. సార్ అంటే ఈ డ్రైవ్ ఎన్నాళ్ళు కొనసాగిస్తారు? ఎట్లా? ఇది సంవత్సరానికి ఒకసారి అండి మనం చేసేది. సో ఇప్పుడు ఆల్రెడీ బ్లడ్ శాంపుల్ తీసుకోవటం అనే కార్యక్రమం అయింది. ఆ శాంపుల్స్ ప్రాసెసింగ్ ఏ రోజు ఆ రోజు అయిపోతూ ఉంది. సో సింగిల్ ల్యాబ్ సేమ్ టెక్నీషియన్స్ ఎక్కడ కూడా రిపోర్ట్స్ తేడా రాకుండా క్వాలిటీగా చేసుకున్నాము. సో ఆ రిపోర్ట్స్ మనం అంతా ప్రింట్ చేసుకున్నాం, ఈ ఫైల్స్ రూపంలో ఇచ్చి మన పెద్ద ఆయన బర్త్డే రావడం వల్ల 4 days గ్యాప్ వచ్చింది. సో రోజుకు ఒక 100 మంది చొప్పున మనం వాళ్ళకి రిపోర్ట్స్ ఫైల్స్ పర్సనల్గా ఇస్తూ ఉన్నాం. సో ఇక రిపోర్ట్స్ ఇవ్వడానికి నాకు తెలిసి ఒక 3-4 days పడుతుంది. సో ఇది అయిపోయిన తర్వాత ఫాలోఅప్, అంటే ఇందులో మనం ఏమైనా సమస్యలని మేము గుర్తించాము, వాళ్ళు ఎలా ఉన్నారు అనేది. ఎందుకంటే టెస్ట్ చేయడం ఒకటే కాదు, టెస్ట్ చేసిన తర్వాత ఫాలోఅప్ ఉండాలి, అంటే దానివల్ల ఏంటి ఉపయోగం అనేది, వాళ్ళు కరెక్ట్ మార్గంలోకి వెళ్తున్నారు అనేది కూడా చూస్తాం. సో ఇది March 2న మొదలుపెట్టాం, బహుశా ఇంకొక 10 రోజులకి కానీ ముగుస్తుందేమో. అంటే ఇప్పటిదాకా ఎంతమంది అనుకున్నారు? ఎంత శాతం మంది? మనం ఒక 1800 మందికి ప్రిపేర్ అయ్యామండి, అంటే కమిటీ సభ్యులందరికీ. కానీ కొన్ని కారణాలు, అంటే అవగాహన లేకపోవడం, అంటే నాకు ఇప్పుడు దాకా ఏమీ లేదు, ఇప్పుడు ఈ బ్లడ్ టెస్ట్ చేస్తే ఏదో ఒకటి బయటపడుతుంది అనే ఒక అపనమ్మకం, భయంతో చాలామంది చేయించుకోలేదు. వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, మీకు మంచి అవకాశం క్రియేట్ చేసాం, మన గౌరవ ఎమ్మెల్యే గారు మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలని మీకు ఈ కార్యక్రమం చేపట్టాం. సో మంచి అవకాశం ఉంది. సో ఇలా మనం ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకుని అన్నీ బాగున్నాయంటే మంచిదే, కానీ ఏదైనా బయటపడితే అర్లీగా మనం దాన్ని క్లియర్ చేసుకోగలిగితే ముందు మీ ఆరోగ్యమే బాగుంటుంది, మీరు బాగుంటేనే మీ కుటుంబం బాగుంటుంది. సో మీ ఆరోగ్యం మీ బాధ్యత, అలాగే మీ ఆరోగ్యం మా బాధ్యత, అంటే మన గౌరవ ఎమ్మెల్యే గారి బాధ్యత. సో మీరు కొంచెం రెస్పాన్సిబుల్గా ఏదైనా అపోహలు ఉంటే అది వీడి మీరు ఈ టెస్ట్ ఒకసారి మళ్ళీ చేయించుకొని ఫాలోఅప్ చేయాలని కోరుతున్నా. సరే, క్యాడర్తో వెల్ఫేర్ కార్యక్రమంలో భాగంగా ఇంకా ఎవరికైనా ఇలా చేశారు? అంటే అఫిలియేటెడ్ బాడీస్లో ముఖ్యంగా కార్మిక సోదరులకి ఈ సంవత్సరం మనం పెట్టిన 3వ అంశం ఏంటంటే క్యాడర్ వెల్ఫేర్లో ఎవరైతే పేదవారు ఉన్నారో, సంఘాలు ఉన్నారో, ఇన్సూరెన్స్ చేయించుకునే వాళ్ళకి, అంటే యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉంటుంది, అది మనం పోస్ట్ ఆఫీస్ ద్వారా 10 లక్షల ఇన్సూరెన్స్ మనం సుమారు 175 మందికి చేసాం ఈసారి. చేయించుకున్న వాళ్ళు ఓకే, చేయించుకునే వాళ్ళకి చేయించాం. ముఖ్యంగా TNTUC మా కార్మిక సోదరులని ఉద్దేశించి వాళ్ళంతా హెల్తీగా ఉండాలని, సో వాళ్ళకు భరోసా ఉండాలని మేము ఆ కార్యక్రమం చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఆరోగ్యమే మహాభాగ్యం అనే కాన్సెప్ట్ని డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరెంట్ల ముందుకు తీసుకెళ్ళడం నిజంగా ముదావహం. దీంతోపాటు ఆయన క్యాడర్ వెల్ఫేర్ ప్రోగ్రాంలో రాజమండ్రి ప్రెస్కి సంబంధించి అందరికీ కూడా టెస్టులు ఉచితంగా చేయడానికి ప్రత్యేకంగా ఈస్ట్ న్యూస్ కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఈస్ట్ న్యూస్ కోసం రామనారాయణ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.